119వ కీర్తనలో 18వ వాక్యాన్ని చూడండి. 119వ కీర్తన 18వ వాక్యం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. దైవజనుడైన దావీదు దేవుని దగ్గర చేస్తున్న ప్రార్థన ఇది. నా కన్నులు తెరువుము అంటే కళ్ళు మూయబడి ఉన్నాయా అనే ఆలోచన మనకు రావచ్చు, అంతే కదా? లేకపోతే గురుడ్డివాడా, దావీదు గురుడ్డివాడా, కన్నులు తెరువుము అని ప్రార్థన చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచన రావచ్చు. సాధారణంగా ఇలాంటి ఆలోచనలలో మన మైండ్ ముందుగా ఉంటుందన్నమాట. ఇలాంటి ఆలోచనలు చేసే క్రమంలో మన మైండ్ చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అలా ఆలోచించకుండా దావీదు ఎందుకు ఇలా ప్రార్థన చేసి ఉంటాడో తెలుసుకుందామనే కోణంలో దేవుని వాక్యం వినండి, అర్థమవుతుంది. సాధారణంగా మనిషి శరీరం ఒకటి, లోపల ఉన్న ఆత్మ లేకపోతే మనస్సు అంటారు ఇంకొకటి. మనిషి చనిపోయినప్పుడంట మట్టిలో నుండి వచ్చినటువంటి శరీరం మట్టి అయిపోతుంది, ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. అంటే ఆత్మ ఉంది లోపల. పైన శరీరం కనబడుతుంది కానీ ఆత్మ కనబడదు. పైన కనబడుతున్న ఈ శరీరం బ్రతకడానికి, తిరగడానికి లోపల ఉన్న ఆత్మే కారణం. ఆ మాటను కూడా యేసు ప్రభు వారు చెప్పారు. ఆత్మయే జీవింపజేయునది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ లేకపోతే శరీరం దేనికి పనికిరాదని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. లోపల ఉన్నటువంటి ఆత్మ లేకపోతే శరీరం రూపాయికి కూడా పనికిరాదు. అర్థమవుతుందా? మళ్ళీ దాన్ని సమాధి తోటలోనికి తీసుకెళ్ళి పూడ్చిపెట్టడానికి ఒక 20-30 వేలు ఖర్చు. హల్లెలూయా కదండి. ఈ టోటల్గా లోకంలో ఎలా అయిందంటే మనిషి పుట్టినా ఖర్చే, మనిషి చనిపోయినా ఖర్చే, బ్రతుకుండడానికి ఖర్చే. టోటల్గా అన్ని విషయాలలో ఖర్చులే. సరే, ఇప్పుడు ఖర్చుల సంగతి పక్కన పెడదాం. దావీదు నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు కదా. నేను ఇప్పుడు చెప్పాను కదా, పైన శరీరం ఎలా ఉంటుందో లోపల ఆత్మ కూడా అలానే ఉంటుంది. పైన శరీరపు కళ్ళు చూస్తూ ఉన్నా లోపల మనోనేత్రములు మూయబడి ఉండేదానికి అవకాశాలు ఉన్నాయట. లోపల ఉన్న మనోనేత్రాలు మూయబడి ఉండేదానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయట. మీకు డౌట్గా ఉందా? 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో రండి. 2వ కొరింథీ పత్రిక 4వ వాక్యం అనుకుంటా. పౌలు గారు ఒక మంచి మాటను గుర్తు చేస్తారు అక్కడ. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు, నేను ఇందాక చెప్పాను ఆత్మ అనేది, మనస్సు అనేది లోపల ఒకటి ఉందని. ఆ మనస్సును గురించి, ఆ ఆత్మను గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. దేవుని యొక్క వాక్యపు వెలుగు వారికి కనబడకుండా, ఎవరికి? అవిశ్వాసులకు. ఎవరికి? అన్యజనులకు దేవుని యొక్క వాక్యపు వెలుగు కనబడకుండా ఈ యుగ సంబంధమైన దేవత, ఈడెవడు మళ్ళీ కదా? ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతానుడు. ఈ యుగ సంబంధమైన దేవత అంటే అపవాది. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఈ లోకంలో ఉన్న మూఢనమ్మకాలు.
ఈ లోకంలో ఉన్న అన్ని ఆచారాలు ఇవన్నీ అవిశ్వాసులైన వారి మనోనేత్రాల కంటే లోపల ఉన్న ఆత్మ నేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేసి పడేసిందంటండి. హల్లెలూయా. ఏం కలుగజేసింది? గ్రుడ్డితనం. కళ్ళు మూసుకోండి, అంతా చీకటే కదా. మరి లోపల ఉన్న మనోనేత్రములు మూయబడి ఉంటే అంతా చీకటే. నువ్వు ఎన్ని బల్బులేయి, బల్బుల వెంట బల్బులు, బల్బులు పక్కన బల్బులు, బల్బులు పక్కన బల్బులేయి, లోపల ఉన్న మనోనేత్రాలు మూయబడి ఉంటే దానికి చీకటే. మన కళ్ళు మూయబడి ఉంటే మనకు కూడా చీకటే. అందుకనే ఒక మంచి పాట ఉంది, కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. అంతే కదా. మరి దీని గురించే దేవుడు ఏమన్నాడంటే, దేహానికి దీపము ఏంటంట? చేతుల, కాళ్ళ, లేకపోతే మెదడా? దేహానికి దీపం ఏంటో చెప్పండి. దేహానికి దీపము కన్ను. కన్ను చెడినదైంది అనుకోండి, ఇంకా దేహం మొత్తం ఎలా ఉంటుందంట? చీకటిమయమై ఉంటుందంటండి. అంటే ఒక అవిశ్వాసి యొక్క మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది. మూయబడి ఉన్న మనోనేత్రాలు కలిగిన వానికి మనం సువార్త యొక్క టార్చ్ లైట్ ఎంత చూపించినా వానికి వెలుగు కనబడదు. కాబట్టి వారి కళ్ళు మూయబడి ఉన్నాయి, వారి కళ్ళు గుడ్డివిగా ఉన్నాయి కనుక వారి దేహమంతా చీకటే చీకటి, చీకటే చీకటి, చీకటి క్రియలు, చీకటి మాటలు, చీకటి బ్రతుకులు, చీకటి జీవితం, చీకటి ఆలోచనలు, టోటల్గా అణువణువు చీకటి 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 చీకటి. కారణం ఆ మనోనేత్రములు అనేవి మూయబడి ఉన్నందువలన. అంతే కదండి. మూయబడి ఉంది. నువ్వు మంచి మాటలు ఎంత చెప్పు వాడి బుర్రకెక్కదు, వాడి బుర్రకెక్కదు, ఆమె బుర్రకెక్కదు. నువ్వు ప్రేమగా తెలివి కలిగే మాటలు ఎంత చెప్పు, ఎక్కదు. కొందరికి కొన్ని రకాల పిచ్చి ముదిరి ఉంటుంది మైండ్లో, అర్థమవుతుందా? కొందరికి కొన్ని రకాల పిచ్చి ముదురు ఉంటుంది. ఆ పిచ్చి ముదిరిన వానికి మంచి మాటలు ఎంత చెప్పు. అదేదో సామెత చెప్తారు చూడండి మన వాళ్ళు, పచ్చ కామెరలు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనబడుతుందంట. ఈ అవిశ్వాసులైన వారికి వేరే రకమైనటువంటి పిచ్చి ముదురు ఉంటుంది. కాబట్టి వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి, వింటాయి కనుక మనం ఎంత ప్రేమగా వారికి సువార్త ప్రకటించినా, వాక్యపు వెలుగు సంబంధమైన మాటలు ప్రకటించినా వాడి బుర్రకెక్కవు. కాబట్టి వాడు ఇంకా చీకటిలోనే ఉంటాడు. కానీ వానికి ఒకటి అర్థం కాదు, నేను చీకటిలో ఉన్నానన్న విషయము అర్థము కాదు. నేను చీకటిలో బ్రతుకుచున్నానన్నటువంటి విషయము వానికి అర్థము కాదు. మనం ఎందుకు దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యపు వెలుగులో నడుచుకొనుచున్నామో తెలుసా? దేవుడు మన ఎడల కరుణ చూపి మన శరీర నేత్రాలు ఎలా తెరవబడి ఉన్నాయో అలాగే మన మనోనేత్రాలను కూడా దేవుడు తెరిచి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుడు మన మనోనేత్రాలను తెరిచాడో అప్పుడు మనకి సువార్త వెలుగు కనబడింది, వాక్యంపు విలువ తెలిసింది, వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాం, ఆ సత్యంలో మనం బ్రతుకుచూ ఉన్నాం. చాలామందికి వాక్యం అర్థం అవ్వట్లేదంటే రీజన్ ఒకటే, అతని మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. ఆమె, స్త్రీలు ఎవరైనా కావచ్చు, పురుషులు ఎవరైనా కావచ్చు, వారు ఇంకా ప్రభువుకు దూరంగా ఉండి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుని వాక్యానికి గౌరవం ఇవ్వని స్థితిలో ఉన్నారంటే వారి హృదయం ఇంకా 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 మూయబడే ఉన్నది, వారి మనోనేత్రాలు తెరవబడలా.
ఎప్పుడైతే ఎవరి మనోనేత్రాలైతే తెరవబడతాయో వానికి దేవుని వెలుగు కనబడుతుంది, దేవుని ముఖంలో ఉన్న ప్రకాశము కనబడుతుంది, వాక్యపు యొక్క విలువ తెలుస్తుంది, వాక్యాన్ని గ్రహించడం వారు ప్రారంభిస్తారు. గనుక మన మనోనేత్రాలు సరిగ్గా తెరవబడి ఉన్నాయో లేవో కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మన మనోనేత్రాలు సరిగ్గా తెరవబడి ఉంటే దేవుని వాక్యం సరిగ్గా మన బుర్రకెక్కిద్ది. మన మనోనేత్రాలు సరిగ్గా తెరవబడకుండా ఉన్నట్లయితే మన మైండ్కి, మన బుర్రకు వాక్యం ఎక్కదు. ఈ విషయాన్ని కూడా గ్రహించాలి. అందుకనే ప్రభువా, నీ వాక్యాన్ని గ్రహించకుండా నా మనోనేత్రాలు ఏమైనా మూయబడి ఉన్నాయేమో, నా మనోనేత్రాలను తెరవండి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక కోణం ఉంది. అదేంటో చెప్పనా? దేవుని వాక్యాన్ని మనం శరీరంతోనే చదివితే, దేవుని వాక్యాన్ని మనం శరీర ప్రకారంగానే మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో ఉన్న లోతైన విషయాలు మనకు అర్థము కావు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి సరైన మర్మాన్ని మనం గ్రహించుటకు మన మనోనేత్రములు తెరవబడి ఉండాలి. ఒకటి. రెండవది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయము మనకు కావాలి. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు వాక్యం ఎలా బోధించాడో చెప్పండి. ఎలా బోధించాడు వాక్యం? నోటితోనా మైకుల్లో ప్రకటించాడా? మీరు ఇలా ఆలోచిస్తున్నారని నేను అలా అడిగాను. ఎలా ప్రకటించాడు? ఉపమానాల రీతిగా ప్రకటించాడు కదా. ఉపమానాల రీతిగా ప్రకటించాడు. చదవండి ఆ మాట బైబిల్ గ్రంథంలో. మత్తయి సువార్త 13:13 చదవండి. ఎందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నానని స్వయంగా ప్రభువే చెప్పాడు. నేను ఉపమాన రీతిగా ఈ ప్రజలకు బోధించుచున్నాను. ఎందు నిమిత్తము ఈ ప్రజలు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు వీళ్ళు. అర్థమవుతుందా? ఈ ప్రజలు ఎలా ఉన్నారు? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే అర్థం చేసుకోలేని, గ్రహింపలేని స్థితిలో ఉన్నారు. పరలోక మర్మాలను గ్రహించేటటువంటి జ్ఞానం ఇంకా ఈ ప్రజలకు కలగల. అందుకనే పరలోక జ్ఞానాన్ని ఆయన ఎలా చెప్పాడంటే కథల రూపంలో చెప్పాడు. ఎలా చెప్పాడు? కథల రూపంలో, ఉపమానాల రీతిగా చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కలగాలి. దేవుని సన్నిధానానికి వస్తూ, దేవుని సన్నిధానంలో ఎదుగుతూ సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకునే జ్ఞానం మనలో లేకపోతే ఎలాగండి? నీవు రక్షణలోనికి పుట్టి, సాధారణంగా నీ పుట్టినరోజు, నా పుట్టినరోజు నాకు తెలియదు కానీ మారు మనసు పొందిన డేట్ కూడా నాకు గుర్తులేదు. నువ్వు ఆత్మ సంబంధంగా జన్మించి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా దేవుని వాక్యంలో నీవు పాలే తాగితే, పాలనే ఆశిస్తే ఎలా? ఏమండి, ఇంకా నాకు పాలే కావాలి, పాలే కావాలి, పాలే కావాలి అనుకుంటే ఎలా? అంటే అర్థమేంటో చెప్పనా వివరంగా? తల్లిపాలు తాగే పిల్లలు ఉంటారు కదా, వారికి 2 లేకపోతే 2.5, 3 సంవత్సరాల వరకు తల్లి పాలిస్తుంది. ఆ 2-2.5 సంవత్సరాల్లోనే కొంచెం కొంచెంగా ఈ లోక సంబంధమైన ఆహారాలన్నీ తల్లి వారికి అలవాటు చేస్తుంది. ఇప్పుడు తల్లికి ఒక ఆలోచన లేకపోతే ఒక గ్రహింపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఆహారం మీద బ్రతకగలడు అన్నప్పుడు తల్లి పాలు మానిపించేస్తుంది.
తల్లి పాలు మానేసిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, ఇంక తల్లి ఎలాగో పాలివ్వట్లేదు కదా అని అది ఇది ఏది పడితే అది తిని కడుపు నింపుకోవడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత వయసు పెరిగే కొద్దీ మాంసం తింటాడు. ఇంకొంచెం లేటుగా అరిగేటటువంటి వస్తువులన్నీ, బలవర్ధకమైన ఆహారాలన్నీ తింటూ పిల్లవాడు ఎదుగుతాడు. అంతేనా? నిజమేనా? ఈ రోజుల్లో విశ్వాసులు కూడా ఎలా ఉన్నారో తెలుసా? ఎప్పుడు ఆ కథలే చెప్తూ ఉండాలి. కథలు చెప్పి నవ్విస్తే అది మంచి వాక్యం అవుతుంది. ఏమండి, మీ కొరకు మేము కథలెక్కడ వెతకాలి? కథల బుక్కులు తీసుకొని చదవమంటారా? ఇంకా కథలు. మీకు తెలుసో తెలియదో కొన్ని చర్చిలకు పేర్లు పెట్టబడ్డాయి. ఆ చర్చిలో 4 కథలు చెప్తారు, ప్రజలు బాగా ఊగిపోతారు ఆ కథలకి అని. నిజం. ఇంకా చిన్నపిల్లలం కాదు మనం. బలమైన దేవుని వాక్యాన్ని మనం ఆస్వాదించాలి. బలమైన దేవుని వాక్యాన్ని గ్రహించేటటువంటి ఆ ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనలో ఉండాలి. పాలు తాగే దాదాపు ఒక 4వ నెల 5వ నెల పిల్లవానికి మనం ఏదైనా ఆహారం పెడతామా? లేదు. 6వ నెల వస్తే అన్నం ముట్టిస్తాం కదా. డాక్టర్లు కూడా అదే అంటారు, 6వ నెల వచ్చిందాక ఏం పెట్టొద్దు అని అంటాడు. అంటే అప్పటిదాకా వారి జీర్ణశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. తల్లి పాలను మాత్రమే అది జీర్ణించుకోగలదని అర్థం. 6వ నెల తర్వాత చిన్నగా సర్లేక్, తర్వాత అటు ఇటు కొంచెం ఫ్రూట్స్ అని అవి పెడుతూ బలమైన ఆహారానికి అలా అలవాటు చేస్తాం. దేవుని పిల్లలమైన మనము కూడా దేవుని వాక్యంలో లోతైనటువంటి విషయాలను గ్రహించడానికి ప్రతిదినం ఆశపడే వారంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు గట్టి టాపిక్, మంచి సబ్జెక్ట్ చెప్తే అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు. మేము సిద్ధపడేటప్పుడు ఎలా సిద్ధపడుతున్నామో తెలుసా? నా విషయమే చెప్తున్నాను. నేను సిద్ధపడేటప్పుడు వాక్య సిద్ధపాటులో ఈ విషయాలన్నీ చెప్తే వీళ్ళకి అర్థము కాదు, కాబట్టి వీళ్ళకి ఇదిగో ఈ విషయాలే చెప్పాలన్నట్టుగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇంకోటి చెప్పనా, ఎదురు బాగా వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాక్యం ప్రకటించడానికి చాలా ఈజీ. సరిగ్గా వాక్యం అర్థం చేసుకోలేని వారికి వాక్యం ప్రకటించడం అది కొంచెం సవాలుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా దావీదులాగా ప్రార్థన చేయండి. ప్రభువా, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మాకు జ్ఞానం ఇవ్వండి అని ప్రార్థన చేయండి. వాక్యాన్ని సరిగ్గా గ్రహించడానికి నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లుగా, నీ లేఖనాల్లో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లుగా నా మనోనేత్రాలు తెరవండి ప్రభువా. వాక్యంలో ఉన్న గొప్ప విషయాలను నాకు అర్థమయ్యే జ్ఞానము దయచేయండి. మందిరంలో ప్రకటింపబడే దేవుని మాటలన్నిటినీ అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయండి. ప్రార్థన చేయండి. నేను మొన్న రాత్రి చెప్పాను, చిన్న పిల్లల్లాగా దేవుని సన్నిధానంలో అడగడమే. ఆయనే మనకు జ్ఞానం ఇవ్వాలి. అందుకనే దావీదు దేవుని వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నాకు జ్ఞానం ఇవ్వమని మనుషుల దగ్గరలో, లేకపోతే రాజుల దగ్గరనో, లేకపోతే అధికారుల దగ్గరకో వెళ్ళి అడగట్లా. స్వయంగా దేవుని దగ్గరే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది దేవుడు మాత్రమే చేయగలిగినది, ఇది దేవుడు మాత్రమే ఇవ్వగలిగినది, ఇది దేవుని ద్వారా మాత్రమే కలిగేది. దేవుని వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు మొరపెడితే దేవుడు ఇవ్వడంటారా? ఒక వచనం చదవండి. ఏ వచనం చదువుతారు ఇప్పుడు? ఓకే, ఇర్మియా 33:3 చదవండి. కరెక్ట్ వాక్యం గుర్తు చేశారు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి మొరపెట్టాలట.
దేవునికి మొరపెట్టాలట, ప్రార్థన చేయాలి. మొరపెట్టడం అంటే ప్రార్థన చేయాలి. ఇది దేని నిమిత్తం ప్రార్థన చేయాలి? ఆరోగ్యం కలగడానికి ప్రార్థన చేయాలి, అంతేగా? లేకపోతే అవసరాల కొరకే ప్రార్థన చేయాలి, అంతేనా? లేకపోతే ఇబ్బందులు కష్టాల కొరకు కొరతల కొరకేనా ప్రార్థన చేసేది? దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేనివి అంటే నీవు తెలుసుకోలేని గొప్ప గొప్ప విషయాలను, గూఢమైన విషయాలంటే చాలా లోతుగా మర్మంగా ఉన్నటువంటి విషయాలన్నిటినీ నీకు తెలియజేస్తాను. ఇప్పుడు చెప్పండి, మనము కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలను చూచున్నట్లుగా దేవుని సహాయం మనకు కావాలనా వద్దా? ఖచ్చితంగా కావాలి కదా. దేవుని సహాయముతోనే మనం దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం. దేవుని వాక్యం అంటే పరిశుద్ధాత్మ శక్తి మనల్ని సరిగ్గా ఉపదేశంలోనికి నడిపిస్తుంది. అలాగునే దేవుని వాక్యం అనగా పరిశుద్ధాత్మ శక్తి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం ఉండేటట్టు చేస్తుంది. దేవుని వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతి గ్రహించే భాగ్యంనిస్తుంది. మన వలన మనకు కాదండి, మన వలన మనకు కాదు. సాధారణంగా మన వలన మనం అర్థం చేసుకోలేని బైబిల్ మాటలు చాలా ఉన్నాయి. దేవుని దగ్గర మా ప్రిపరేషన్, ప్రతి సేవకుని ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, దేవుని దగ్గర కొద్దిసేపు కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఆలోచన చేసి, ప్రభువా ఏం చెప్పమంటారు, నీ ప్రజలకు ఏ వాక్యం బోధించమంటారని దేవుని సహాయం ద్వారా సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడంటే ఒక గ్రహింపునిస్తాడు, ఒక ఆలోచననిస్తాడు, ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాడు. దానితో ఇలా మాట్లాడని ఆయనే మాట్లాడి, ఇంకా వాక్యానికి నిలబడిన తర్వాత ఆయన ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలను దేవుని సేవకుని నోట నుంచి ఆయన సన్నిధికి వచ్చిన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా, అయ్యా ఈరోజు నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, ఈరోజు ఆశ్చర్యకరమైన నీ సంగతిని నేను గ్రహించాలి, ఆశ్చర్యకరమైన నీ వాక్యపు వెలుగును నేను చూడాలి, నీ లేఖనాల్లోని ఆశ్చర్యకరమైన సంగతులను నేను గ్రహించాలి, నీ సన్నిధిలో ఆ భాగ్యము నాకు ఇవ్వండి. దేవా వచ్చాను వెళ్ళాను అన్నట్టుగా కాకుండా నీ వాక్యమును నేను నేర్చుకొని ఖచ్చితంగా వెళ్ళాలి ప్రభు అని ప్రార్థన చేసుకొని రావాలి. వాక్య జ్ఞానం చాలా అవసరం అండి. వాక్య జ్ఞానము చాలా అవసరం. నాకు బాధ కలిగేది ఎక్కడంటే, నాకు బాధ కలిగించే విషయాలు ఎక్కడంటే, చాలామంది మందిరాల్లో ప్రార్థన జరుగుతున్న ఇంటి దగ్గరే హాయిగా ఉండిపోతారు, దర్జాగా, భయమే ఉండదు, కొంచెం కూడా దైవ భయం ఉండదు. పురుషుల్లో, పిల్లల్లో, స్త్రీలు కూడా అలానే తయారవుతున్న పరిస్థితి. దేవుని వాక్య భయం చల్లారిపోతుంది మీలో. దేవుని వాక్య భయము చల్లారిపోతుంది. బైబిల్ గ్రంథాన్ని మనం 1 సంవత్సరం దేవుని మందిరానికి వస్తేనో, 2 సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తేనో, లేకపోతే 1 సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ చేస్తేనో, లేకపోతే 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేస్తేనో పూర్తిగా నేర్చుకోవచ్చు అనే దానికి లేదు. జీవితకాలం అంతా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూనే వెళ్ళాలి. దేవుని వాక్యంలోని క్రొత్త విషయాలను మనం ఆసక్తితో వెదికే కొద్దీ దేవుడు మనకిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆదివారం వెళ్ళానుగా, ఇంక మధ్యలో ఏం అవసరం లేదులే, మరలా ఆదివారం వెళ్తానని అనుకునే వారందరినీ అజ్ఞానులని చెప్పొచ్చు. స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా. ఆదివారాన దేవుడు మాట్లాడే విషయాలు ఆదివారానికి సంబంధించినవి ఉంటాయి, మధ్యలో దేవుడు మాట్లాడే విషయాలు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ మనకు అవసరం, ఇవన్నీ మనకు అవసరమే. ఇవన్నీ మన ఆత్మ సంబంధమైన జీవితానికి బలమైన గోడల్లా నిలుస్తాయి. ఈ వాక్యం ధైర్యం ఇస్తుంది, విశ్వాసాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ప్రతి వాక్యం అవసరమే. ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాను, చాలా దీవెన మిస్ అవుతాను అన్న భయము కనబడట్లా. కుదిరితే వచ్చేవాళ్ళు భక్తులు ఇంకా మాట్లాడడానికి వదిలేయండి, మామూలుగా మాట్లాడరు,
తెలియని విషయాలు, తెలిసిన విషయాలు అన్నీ కలిపి 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 మరి మిక్సీ పట్టి చాలా బాధ కలిగించే సందర్భాలండి, చాలా బాధ కలిగించే విషయాలండి. దాదాపుగా ఇప్పుడు సంఘాలన్నీ అలానే తయారవుతున్నాయి. ఆదివారమున దేవుని మందిరాల్లో వచ్చే విశ్వాసుల సంఖ్య వేరు, మిగతా రోజుల్లో దేవుని మందిరాలకు వచ్చేటటువంటి విశ్వాసుల సంఖ్య వేరు. ప్రతి చోట ఇదైంది. ఒక సంఘములో మనం ఉన్నప్పుడు దాని క్రమాలు, ఆ సంఘ క్రమాలు అనేవి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మనం క్రమంగా ఉండాలి. విశ్వాసులంటే అక్రమంగా నడుచుకునేవారు కాదు, క్రమంగా నడుచుకునేవారు. యేసు ప్రభు వారు చెప్పారు, అక్రమంగా నడుచుకుని వారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. అక్రమంగా నడుచుకోవడమే నీ ఆలోచన అయితే నువ్వు దేవుని మందిరానికి రాబాకు. అవసరం లేదు నువ్వు దేవునికి. క్రమంగా నడుచుకునే జీవితాన్ని అలవరుచుకో. ఎన్నాళ్ళండి నేర్పించేది క్రమం? ఎన్నాళ్ళు నేర్చుకుంటారు ఇంకా క్రమాన్ని? కొన్నిసార్లు మీరు విశ్వాసంలో పడిపోతున్నారు. ఎందుకో తెలుసా? మీలో వాక్య బలహీనత వల్ల, మీలో వాక్యము సరిగ్గా మీరు గుర్తు చేసుకోకపోవడం వల్ల, వాక్యాన్ని గ్రహించకపోవడం వల్ల కొన్నిసార్లు మీలో అవిశ్వాసం అనేది దూరుతుంది. ప్రతిరోజు చక్కగా చర్చిలో దేవుని ప్రార్థన ఉందంటే ఆనందంగా సంతోషంగా పరిగెత్తుకొని వచ్చే మనసు లేదేంటండి మీలో? పూర్వకాలం అందు భక్తులు అన్నారు, నీ మందిర ఆవరణంలో గడపడం ఎంతో శ్రేష్టమన్నారు. భక్తిహీనుల గుడారాలలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద నివసించుట మేలని దేవుని సన్నిధిలో గడిపారు. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని అన్నారు వాళ్ళు. మీరేంటండి వచ్చినప్పటి నుండి ఎప్పుడు పంపిస్తాడని చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడో వస్తారు. ఇదేనా క్రమమైన జీవితం? ఇదేనా మనం దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటుంది? ఇదేనా దేవుని వాక్యంలో మనం ఎదుగుతుంది? ఇంకా పాలు తాగే పిల్లల్లాగా వ్యవహరిస్తే ఎలా? ఇంకా పాలు తాగే పిల్లల స్టేజ్లోనే ఉండిపోతే ఎలా? దేవుని వాక్యం చచ్చిపోయేంత వరకు మనం వినాలి. అది మనకు అవసరమే. నేను చచ్చిపోయేంత వరకు ప్రకటించాలి. నేను నేర్చుకోవాలి, నేను చదవాలి. ఇవన్నీ జరుగుతూ ఉండిపోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో వినేసాం, ఈ వాక్యం వినేసామంటే అలా కుదరదు. దాన్ని ఆ వాక్యంలో ఇంకొక కోణం మరొకసారి మాట్లాడతాడు దేవుడు. అదే కదా దావీదు ప్రార్థన చేస్తుంది, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచున్నట్లు నా కన్నులు తెరవండి ప్రభువా. హల్లెలూయా. నా కన్నులు తెరవండి ప్రభువా. సాధారణంగా ఒక చిన్న విషయం చెప్తాను. సేవలోకి వచ్చినప్పటి నుండి ఈ వాక్యాన్ని నేను చాలాసార్లు ప్రకటించాను. కానీ గత దినాలలో ప్రకటించిన ఆ వివరణకు ఈరోజు ఇచ్చిన వివరణకు చాలా డిఫరెంట్. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే తన సన్నిధిలో ఎదుగుతున్న కొద్ది, తన సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటున్న కొలది అనుభవాన్ని, జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. మీ విషయం కూడా అంతే. మీరు ఆయన సన్నిధానంలో కనిపెట్టుకొని ఉంటే మీకు కూడా దేవుని వాక్య జ్ఞానం కలుగుతుంది. దేవుని వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచే కృప కలుగుతుంది. హల్లెలూయా. ఇది దేవుని వలన మాత్రమే మనకు కలిగేటటువంటి గొప్ప భాగ్యం అండి. కాబట్టి నేను దేవుని వాక్యం నేర్చుకున్నాను, ఇంకా అవసరం లేదనేటటువంటి మాట చెప్పడానికి వీలు లేదు. ప్రతిదినం క్రొత్త విషయాలను మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఆసాపు కుమారులు అనుకుంటా, వారు దేవుని మందిరానికి వెళ్ళి
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు వారికి దొరికినట్లు అనిపించిందట. హల్లెలూయా, హల్లెలూయా. క్రొవ్వు మెదడు వారికి దొరికినట్లు అనిపించింది. మీకు దేవుని వాక్యపు విలువ సరిగ్గా అర్థం కావట్లా. పాటలంటే పాటల విలువ బాగానే తెలుస్తుంది మీకు. పాటల మీద ఉండేటటువంటి మనస్సు, పాటల మీద పెట్టేటటువంటి ఆ టైము దేవుని వాక్యం మీద మీరు పెట్టలేకపోతున్నారు. దేవుణ్ణి ఆరాధించడానికి పాటలు అవసరమే, కానీ మనం జీవించడానికి వాక్యం అవసరం. చెప్పండి హల్లెలూయా. ప్రభువును ఆరాధించడానికి పాటలు అవసరం, కానీ మనం జీవించడానికి దేవుని వాక్యము అవసరం. యోహాను సువార్త 1:1 ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. మరి ఆ వాక్యంలోని ఆశ్చర్యమైన సంగతులను నీవు గ్రహించడానికి నడుము కట్టుకొని ఆ పని చేయాలి. కానీ దేవుని వాక్యాన్ని మనం పెడచెవి పెడితే ఎలా? వాక్యం కొరకు ఆశ ఉండాలి. ఆ వాక్యం కొరకు మనకు తృష్ణ ఉండాలి. దేవుని ఆజ్ఞలను, దేవుని మార్గాలను తెలుసుకోవడానికి మనలో గొప్ప తృష్ణ ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే 119వ కీర్తనలో 27వ వాక్యం చూడండి. ఇదే, లేకపోతే 24వ వాక్యం చదవండి. నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము, శాసనం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని అతడు సంతోషంగా స్వీకరిస్తున్నాడు. అలాగుననే దేవుని వాక్యము ఎలా ఉందంట? ఆలోచనకర్తలై. దావీదుకు దేవుని వాక్యమే ఆలోచనకర్తల్లాగా ఉన్నాయి. మీకెవరైనా ఆలోచన చెప్పేవాళ్ళు ఉన్నారా? ఉంటారు, బొచ్చడు ఉంటారు కదా. మనం ఏదైనా పని చేయాలంటే, ఏదైనా అడుగులు ముందుకు వేయాలంటే దానికి సంబంధించిన ఆలోచనలు చెప్పేవాళ్ళు మన చుట్టూ బోలెడు మంది ఉంటారు. వాళ్ళ ఆలోచన, వీళ్ళ ఆలోచన విన్నావా? కలిగితే లాభం కలగొచ్చు, కలిగితే మేలు కలగచ్చు, లేకపోతే కలగకపోవచ్చు. నిజమా కాదండి? నిజమే. కానీ మనకందరికీ ఆలోచననివ్వడానికి దేవుడు మనకిచ్చిన ఆయుధం వాక్యం. ఏ సమయంలో ఎటువంటి ఆలోచన కావాలో అది నీకు, ఆ వాక్యం నీకు కలిగిస్తుంది నీ హృదయంలో ఆలోచన. కాబట్టి ఆలోచన కొరకు కూడా దేవుని వాక్యం మీద మనం ఆధారపడవచ్చని లేఖనాల అర్థం. ఈ వాక్యాన్ని గురించి కొంచెం ముందుకు వెళ్తే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని మన దేవునికి పేరు. చూడండి, ఆలోచనలు కూడా దేవుడు ఇవ్వగలడు. ఇందాక నేను చెప్పాను కదా, ప్రభువా రేపు ఏ వాక్యం చెప్పమంటారని దేవుని యొద్ద కనిపెట్టుకొని ఆలోచనను అడిగినప్పుడు ఆయన మైండ్లో, ఆయన హృదయంలో ఆలోచనలు కలుగజేస్తాడు. ఇదిగో ఈ వాక్యం చెప్పు అని ఆయన కలుగజేస్తాడు. దానిని వివరించడం అది మేము ధర్మంగా భావిస్తామన్నమాట. ప్రార్థనలో కనిపెట్టుకొని దేవుని ద్వారా పొందుకున్న వాక్యాన్ని ప్రకటించడం ధర్మం. దేవుని దగ్గర ఆలోచనలు అడగాలి. అలాగుననే ఆలోచనలలో మనల్ని ఆలోచనతో ముందుకు నడిపించడానికి దేవుని వాక్యము కూడా ఒక బలమైన ఆయుధము లాంటిది. ఈ విషయాన్ని దావీదే అంటున్నాడు. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే టోటల్గా నాకు తెలిసి దావీదు ఏ విషయంలోనూ వేరే వారి మీద, మనుషుల మీద ఆధారపడకుండా అన్ని విషయాలలో ప్రభు మీదే ఆధారపడి ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు వాక్యం ప్రకారం నడుచుకుంటూ వాక్యంలో ఉన్న లోతైన విషయాలను తెలుసుకుంటూ దేవుని వాక్యమునే ఆలోచనకర్తలుగా అతడు నియమించుకొని అడుగులు ముందుకు వేసినట్టుగా వాక్యం రాయబడి ఉన్నది. ముఖ్యంగా దావీదుకు దేవుని వాక్యం మీద ఎంత శ్రద్ధ ఉండేది, ఎంత మనస్సు ఉండేదో తెలుసుకోవడానికి కీర్తనలు 1వ అధ్యాయం 2వ వాక్యం మనకు చాలా ఉపయోగపడుతుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం.
అతడు చిన్ననాటి నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించి 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 దేవుని వాక్యం మీద మనస్సు పెట్టి దేవుని వాక్యాన్ని నేర్చుకొని గొర్రెల దొడ్డిలో నుండి ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చున్నాడు దేవుని కృప వలన. ఆ స్థితి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని అనుసరించడం వలన దేవుడే ఇచ్చాడు అతనికి. అందుకనే ఆయన దేవుని వాక్యాన్ని గురించి 119వ కీర్తన, చాలా పెద్ద కీర్తన రాయగలిగాడు. మనకు చెప్పమని మీరు చెప్పండి ఒక 2 మాటలు దేవుని వాక్యాన్ని గురించి ఏం చెప్తారో. చెబితే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నవే చెప్పగలం మనం కదండి. కానీ దావీదు పరిశుద్ధాత్మ సహాయం వలన ఇన్ని గొప్ప విషయాలను చెప్పి ఉన్నాడు. చూడండి, ఇలా ఎందుకు జరిగిందంటే అతడు పరిశుద్ధాత్మతో కలిగి ఉన్న సహవాసము, అతడు పరిశుద్ధాత్మ ద్వారా కలిగి ఉన్నటువంటి సహవాసం దాని ద్వారానే కలిగింది. కాబట్టి ప్రియులరా, మనకు తెలిసింది కొంత, తెలుసుకోవాల్సింది కొండంత. మనకు తెలిసింది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత. ప్రార్థన చేద్దాం దేవుని దగ్గర, దావీదులాగా ప్రార్థన చేద్దాం. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లుగా నా హృదయపు కన్నులు తెరవండి ప్రభువా, నా మనోనేత్రాలను తెరిచి నీ లేఖనాల్లోని సత్యాలు గ్రహించే కృప మాకివ్వండి ప్రభు అని దేవుని దగ్గర బ్రతిమాలి దైవ కృపను స్వతంత్రించుకుందాం. దేవుడటి భాగ్యము దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓకేనా? దేవుడి మాటలను దీవించును గాక.